పేరు యాదయ్య అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మేము మన్సూరాబాద్కి వెళ్ళి వచ్చినాం. మన్సూరాబాద్. ఇవన్నీ అంటే మీరు తయారు చేసినటివేనా అండి? కొన్ని మేము తయారు చేస్తాం, కొన్ని కొనుక్కొస్తాం మేడం. ఓకే, తయారు చేసినవి ఏంటి అసలు? మేము తయారు చేసినవి మట్టి గణపతులు మేడం. ఒకసారి ఇక్కడ చూపించండి. మట్టి గణపతి ఇట్లా మట్టి గణేష్లు చేస్తాం. అన్ని రకాలు చేస్తాం. అన్ని రకాలు చేస్తాం. కొన్ని ఏమో కొనుక్కొస్తాం, కొన్ని ఏమో తయారు చేస్తాం. ఇవి న్యాచురల్ మేము తయారు చేస్తాం మేడం. మీరు తయారు చేస్తాం అంటే ఎలాంటి కలర్స్ వాడకుండా దీనికి ఎలాంటి కలర్స్ ఓన్లీ ఇట్లా అచ్చు తయారు చేసి కండ్లు వేసి చేసి పెడతాం మేడం. మామూలుగా కలర్స్ అట్లయితే వేసి మంచి కలర్స్ అయితే గలీజ్గా అవుతాయని మేము ఇట్లా ఈ విధంగా చేస్తాం మేడం. ఇవన్నీ వంట పాత్రలా? ఇవన్నీ వంట పాత్రలు మేడం. ఇది పెరుగు తోడు పెట్టుకోవడానికి. న్యాచురల్గా మన స్టీల్ గిన్నెల ఇత్తడి గిన్నెల వేయకుండా ఇట్లా ఇందులో వేసుకుంటే బాగుంటుంది మేడం. పెరుగు తోడుకు పెట్టి ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ మొత్తం వేస్ట్ అయితే ఇందులో వేసుకుంటే ఆరోగ్యానికి ప్లాస్టిక్ వాడకుండా మొత్తం మట్టి పాత్రలో తినాలనేసి అందరికి అవేర్నెస్ వచ్చేసింది. ఇవి అండి బ్లాక్ కలర్ ఇవి కర్రీ చేసుకోవడానికి, ఇవి కూడా మట్టివేనా? ఇవి కూడా మట్టివే మేడం. ఇవేం రెడ్ కలర్, ఇవేం బ్లాక్ కలర్. సీజనింగ్ చేశారా అండి మీరు? మేము తయారు చేసి బట్టీలో కాల్చడం వల్ల ఇట్లా వస్తుంది. ఇవి కూడా అంతే. ఇవి చిన్నవి మేడం, చిన్న కర్రీ చేసుకుని. ఇవి చిన్న పిల్లలు వాటర్ తాగడానికి. ముంతలు అంటారు కదా. ముంతలు చిన్న బొడ్డుగురిగి అంటారు. ఏమంటారు? బొడ్డుగురిగి. బొడ్డుగురిగి చిన్న పిల్లలు వాటర్ తాగడానికి. ఇవేమో కొన్ని ఏమో వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. ఎండాకాలంలో సమ్మర్ ప్లాస్టిక్ డబ్బాలలో స్టీల్ డబ్బాలలో పెట్టుకుంటే హీట్ అయ్యి గరం అవుతాయి కాబట్టి ఇందులో పోసుకొని తాగితే చల్లగా ఉంటుంది మేడం. అన్ని మట్టి పాత్రలే ఉన్నాయి. అన్ని మట్టి పాత్రలే ఉంటాయి. ఇంకోటి టీ కప్పులు కూడా ఉంటాయి మేడం మా దగ్గర. టీ కప్పులు, వాటర్ గ్లాసులు అన్ని దొరుకుతాయి మేడం. మొత్తానికి ఎన్ని రోజులు అయిందండి స్టాల్స్ పెట్టి? 4 days అవుతుంది మేడం ఇక్కడ. ఎలా ఉంది స్టాల్స్ పెట్టడం వల్ల? అందరికి అవేర్నెస్ వస్తుందంటారా? వస్తుంది కానీ కొంచెం గిరాకీ కూడా తక్కువ ఉంది మేడం. ఎవరికి అవగాహన వస్తలేదు, ఎవరు కొనడం అని ముందరకు వస్తలేదు. మాకు ప్రతి ఒక్కటి కూడా మేము తక్కువ వేసే ఇస్తాం మేడం. రేట్లు ఎలా ఉన్నాయండి బయట వాటితో పోలిస్తే? మా తానైతే తక్కువ రేటే ఇస్తాం మేము. మామూలుగా ఇది వచ్చేసి బయట ఒకరొకరు 250 రూపాయలు అట్లా ఇస్తాం. మేము 150 అట్లా ఇస్తాం మేడం. 150 ఇస్తున్నారు అంటే బయట వాటితో పోల్చుకుంటే చాలా తక్కువకే ఇస్తున్నారు. కానీ చాలా మందికి ఇంకా అవేర్నెస్ రాలేదు. అది అట్లా వస్తే బాగుంటుంది మేడం. దాంట్లో వండుకోవడం అని చేసుకొని తినడం అని మంచిగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. హెల్తీ కూడా మంచిగా ఉంటుంది మేడం. వాటర్ గ్లాసులు, స్టీల్ గ్లాసులు తాగకుండా వాటర్ గ్లాసులలో తాగితే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది మేడం. ఈ వాటర్ గ్లాస్ కలుషితం లేకుండా మట్టితో చేసింది. ఇవి మళ్ళీ పగిలిపోయినా హానికరం కాదు, మట్టిలోనే కలిసిపోతే మళ్ళీ మట్టిదే తయారు చేసి మళ్ళీ కుండలు తయారు చేయొచ్చు మేడం. ఈ మట్టితోటి కుండలు తయారు చేయొచ్చు. ఈ మట్టితోనే కుండలు తయారు చేసి. ఇంకోటి ఇక్కడ ఊదాన్లు ఉన్నాయి. ఇక్కడ ఇవి ధూపం వేసుకునేది మేడం. మనం ఇండ్లలో వేసుకుంటాం కదా ధూపం వేసుకునేది. ఇవేం వాటర్ జగ్గులు మేడం. ఎవరైనా ఇంటికి వచ్చిన ఇంట్లో కూడా వాటర్ చల్లగా ఉంటాయి, వేసుకుంటే బాగానే ఉంటుంది మేడం. డిజైన్ కూడా చేస్తాం మేడం మేము. ఇవన్నీ మీరు కలరింగ్ వేశారు కదండి, మామూలుగా మా చేతితో పెయింట్ వేసి ఇట్లా టోన్స్ పెట్టి అతికిస్తాం మేడం. బోనాల సీజన్ కాబట్టి బోనాలకు తీసుకుంటారు. ఇంకోటి పెళ్లిళ్ళకు కూడా తీసుకుంటారు మేడం. మెయిన్ ఇంపార్టెంట్ పెళ్లిళ్ళకు. మామూలుగా బోనాలకు ఏమో ఇట్లా ఉంటాయి మేడం. ఇవేమో అవరేన్ కుండలు అంటారు. ఇవి అవరేన్ కుండలు అంటారు. ఇదేమో గరియ. కాస్ట్ వచ్చేసి 1500 ఉంటుంది మేడం. ఒక గరియ, ఒక 2 కుండలు వస్తే ఒక గరియ బుడ్డి వస్తుంది మేడం. అది పెళ్లిలో యూజ్ చేస్తారు. మామూలుగా బోనం కుండ అంతే ఇట్లా ఉంటుంది మేడం. ఇట్లా బోనాలకు ఇప్పుడు మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది బోనం కుండలనే చేయడం. స్టీల్ గిన్నెల అట్లా స్టీల్ పాత్రల అట్లా చేయకుండా నైవేద్యం బోనం అమ్మవారికి బోనాల కుండల్లో నైవేద్యం చేసి పెడితేనే అమ్మవారికి మంచిగా ఉంటుంది మేడం, శాంతి కలిగిస్తుంది. ఇట్లా వేస్తేనే బాగుంటుంది మేడం బోనాలు. ఇవి గురుగులు మేడం. మంచిగా కళ్ళు ముంతలు అంటారు మేడం. ఇవి నల్ల కుండలు మేడం. ఇవి వచ్చేసి ఇప్పుడు చాలా అంటే ఇవి కుకింగ్ మేడం. కుకింగ్ చేసుకోవడానికి ఇలా రైస్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. అన్ని ఎంత కాస్ట్ అండి? మాకు 250 వస్తుంది మేడం. మీరే తయారు చేస్తారా? ఇది తీసుకొస్తాం. ఇవి ఇక్కడ తయారు కావు. ఇట్లాంటివన్నీ బయట తీసుకొస్తారు, మాత్రం మీరు తయారు చేస్తారు. బయట తీసుకొచ్చి కొంచెం తక్కువ రేటు కూడా మేము రీజనబుల్ రేట్ కన్నా తక్కువ వేసి ఇస్తాం మేడం. ఇది రెడ్ వేర్ కుండ. ఇవి బయట నుంచి తీసుకొస్తారు. ఇవి కూడా బయటకి వెళ్ళి తెస్తాం మేడం. మీరు తయారు చేయరు? ఇవి కూడా బయటకి వెళ్ళి తెస్తాం. ఎంత కాస్ట్ అండి ఇది 600 వస్తుంది మేడం. 600 రీజనబుల్. ఈ అమ్మవారు అంటే మన ఇళ్ళలో ఎల్లమ్మ పండుగ చేస్తాం కదా మేడం. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఈ విగ్రహాలు లేనివి పూజలు చేయరు. ఇది కూడా మట్టిది కాబట్టి అందరు దీనికే ప్రిఫరెన్స్ చాలా ఇస్తారు.
మీరే తయారు చేస్తారా? మేము తయారు చేస్తాం మేడం, తయారు చేస్తాం. ఎంత కాస్ట్ అండి ఇది? ఇది ఒకటి 2 జత వచ్చేసి 1500 వస్తాయి. ఇవి అయితేనేమో 2000 వస్తాయి. ఇవి ఇంకా వెనకాల అయితే కూడా బాగానే రేట్ ఉంటుంది. ఇవన్నీ మీరే తయారు చేస్తారా? ఇది కూడా కలరింగ్ వేసి అంతే? కలరింగ్ వేస్తాం, ఉత్త కుండలు తెస్తాం, కలరింగ్ అంతా మేమే తయారు చేసి పెడతాం మేడం. ఇవి కూడా పెద్దవి కూడా అట్లే మేడం.